నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని పుట్టపర్తి జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో వారు డిమాండ్ చేశారు. The main demand is 20,000 discount చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడి సాయంత్రం ఇంతవరకు ఇవ్వలేరు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండోది టిల్ నౌ అతివృష్టి అలవాటు స్టేట్మెంట్ దర్ ఇస్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఆర్ లో రెయిన్ఫాల్, సో దర్ ఇస్ స్కాంటీ రెయిన్ఫాల్ ఆల్సో. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ అండ్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవ్వలేదు. పంటలు కూడా చాలా నష్టపోతున్నాయి, అంటే తడిసిన పంటలు ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ షుడ్ ఇంటర్వెన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వితౌట్ నో బ్రోకరేజ్, నో కమిషన్. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ కాకుండా ఈ పంటలన్నీ వాళ్ళు కొనుగోలు చేయాలి అనేది ముఖ్యమైనది మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ద సూపర్ 6 ఏదైతే హామీలు ఇచ్చినారో ఇక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అండ్ బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ ఇన్ టు ద సీట్ టుడే. సో ఖచ్చితంగా అది కూడా ఫుల్ఫిల్ చేయాలి పూర్తి స్థాయిలో అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఈరోజు వరి పంట కానీ అండ్ మీరు కూడా జేసీగా ఉన్నారు, ఆర్బీకేస్ అన్నీ కూడా అస్తవ్యస్త స్థితిలో ఉంది. ఆర్బీకేస్ని మళ్ళీ మీరు పునరుద్ధరించాలి ప్రత్యేకంగా డిమాండ్. ముఖ్యంగా ఈ 20,000 రూపాయలు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ ఖరీఫ్ సీజన్ అయిపోయింది ఆల్రెడీ. అట్లీస్ట్ రబీ సీజన్ కన్నా ఇస్తారా లేదా అనేది కూడా తెలియడం లేదు. రైతులు పూర్తిగా ఆందోళనకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎందుకంటే పెట్టుబడి సాయం లేకపోవడంతో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించి ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత ఆయన ఈరోజు ఆ 20,000 రూపాయలు ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ కూడా వస్తూ ఉంది. రబీ సీజన్లో కూడా ఇవ్వకపోతే మాత్రం రైతులు పూర్తిగా, అందులో ఇంకోటి ఏంటంటే అన్షెడ్యూల్డ్ రెయిన్స్ రావడంతో చాలా మటుకు పంటలన్నీ నాశనం అయిపోయినాయి. ఎస్పెషల్లీ మన సత్యసాయి జిల్లాలో కంప్లీట్గా, ఎస్పెషల్లీ ప్యాడీ కానీ వేరుశనగ కానీ పూర్తిగా క్రాప్ డ్యామేజ్ అయిపోయింది. దానికి ఆ గిట్టుబాటు ధర కల్పించడం. ఈరోజు చెనిక్కాయలు 44 కేజీస్ బ్యాగ్ వచ్చేసి 1,500 నుంచి 1,600 రూపాయలు దళారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే ప్రభుత్వం నుంచి అక్వైర్ చేసేవాళ్ళం, చెనిక్కాయలు కానీ లేదా వరి కానీ కానీ. ఈరోజు అది లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే గిట్టుబాటు ధర కల్పించడం ఒకటి, రబీ సీజన్కైనా కూడా 20,000 రూపాయలు ఏదైతే ప్రామిస్ చేశారో అది రిలీజ్ చేయడం ఒకటి మా డిమాండ్. సో గ్రౌండ్ నట్ 70 రూపీస్ పర్ కేజీ ఇచ్చేవాళ్ళం సార్, నేను ఆఫ్టర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 50 రూపీస్ పర్ కేజీ బయట నుంచి దళారు వ్యాపారస్తులు వచ్చి రైతుల దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేరు సార్. వెన్ గవర్నమెంట్ ఈస్ నాట్ కమింగ్ టు రెస్క్యూ, దెర్ ఇస్ నో అదర్ గో టు ది ఫార్మర్స్ ఎవరు వస్తే వాళ్ళకి అడిగిన రేట్ ఇస్తున్నారు సార్. అంటే 33 కేజీల బ్యాగు 1,650 రూపీస్కి ఇస్తున్నారు. అంటే అంతకుముందు అర్లియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3,000 రూపీస్ పర్ బ్యాగ్ సార్, 42 కేజీస్ బ్యాగ్. సో ఈ గిట్టుబాటు ధరను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి సార్. లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే గిట్టుబాటు ధర అమలు చేయాలి. అట్ ది సేమ్ టైం ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో అయితే పంట నష్టం జరిగిందో అదే సీజన్లో ఇచ్చే విధంగా క్రాప్ ఎన్యూమరేషన్ జరిగేది సార్, ఈ క్రాప్ బుకింగ్ జరిగేది. ఇప్పుడు ఆ సిస్టమ్ డీబంక్ అయింది. దయచేసి దాన్ని మళ్ళీ ఫంక్షన్ చేసుకోండి. మెయిన్ థింగ్ ఈస్ మినిమం సపోర్ట్ సైజ్. ఎంఎస్పీ ఏదైతే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చి ఎంఎస్పీ ఉందో ఆ ఎంఎస్పీ ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పుడు వరి ఉంది. ఈ వర్షాలకు చాలా తగ్గిపోయి కలర్ ఫేడ్ అయిపోయి ముగ్గు వచ్చేసి అయిపోయింది. అది కూడా సేమ్ గవర్నమెంట్ వచ్చి అదే రేట్ మనం మినిమం సపోర్ట్ చేసుకుంటే రైతులకు బాగుంటుంది.
రైతాంగం చూస్తే అర్థమైపోతుంది ఈ గవర్నమెంట్ ఎంతమాత్రం రైతాంగానికి కష్టపడిందని. ఈ గవర్నమెంట్ చాలా ఫెయిలియర్ అయింది. ఈరోజు మేము రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలని మరియు అలాగే వాళ్ళకు ఇన్సూరెన్స్ తక్షణమే అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్లలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అది ఇమ్మీడియట్గా అమలుపరచాలని వాళ్ళకి మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్. రైతుల పక్షాన నిలబడి రైతులకు పడుతున్న కష్టాలను ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆనాడు ఏదైతే పంట సాయంగా డబ్బులు ఇస్తామని చెప్పి 20,000 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు రైతులు అతివృష్టితో పంటలు పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో ఈరోజు తడిసి ముద్దైన సందర్భాల్లో ప్రభుత్వం మినిమం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనాలని చెప్పి ఈరోజు రైతుల పక్షాన ఈ సత్యసాయి జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక్క పిలుపు ఇస్తున్నట్టే ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా రైతుల సోదరులందరూ కూడా వచ్చి మాకు అండగా మీరు నిలబడినందుకు సంతోషం అని చెప్పి రైతులు హర్షిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ ఏదైతే రైతుకు అండగా అనే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు రైతులు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఏదైతే పంట నష్ట పరిహారం కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ రైతులకు పంటలు కొని తక్షణమే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.